హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ సుధీర్ రెడ్డి ఫ్రమ్ అన్విక్ హాస్పిటల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సమ్ సింపుల్ హ్యాబిట్స్ టు ప్రొటెక్ట్ యువర్ జాయింట్స్ ఆఫ్టర్ 50 బేసికలీ. అంటే యంగ్ ఏజ్లో వీ డోంట్ గెట్ ఎనీ జాయింట్ పెయిన్స్ బేసికలీ. అన్ని జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేదే ఆల్మోస్ట్ 50-60 తర్వాతనే ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి 45 తర్వాతనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ లేడీస్లో 45 తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది. చెప్పాను కదా, లేడీస్లో అంటే ఇంకా మెనోపాజ్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వాటి వల్ల మనం బోన్స్లో ఉండే కాల్షియం అనేది బ్లడ్ సర్క్యులేషన్లోకి వచ్చేస్తూ ఉంటుంది బేసికలీ. దానివల్ల బోన్స్ వీక్నెస్ డెవలప్ అవుతూ ఉంటుంది, ఆస్టియోపోరోసిస్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో టు అవాయిడ్ దీస్ ప్రాబ్లమ్స్ బేసికలీ మనం వాట్ ఆర్ ద సింపుల్ హ్యాబిట్స్ టు కంట్రోల్ అనేది మనం చెప్తాను. మనం వీలైనంత వరకు ఇప్పుడు ఏంటంటే బిల్డ్ యువర్ మజిల్ మాస్ అనేది బేసిక్ కాన్సెప్ట్. అంటే మజిల్ ఈజ్ సెకండ్ హార్ట్ అంటాం బేసికలీ. అంటే మజిల్ మాస్ని యూ హ్యావ్ టు మెయింటైన్. మజిల్ మాస్ లేకపోతే జాయింట్స్ మీద కానీ వాటి మీద పడే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. వన్స్ యువర్ మజిల్ ఈజ్ స్ట్రాంగ్, మనకు జాయింట్స్ మీద పడే ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది బేసికలీ. సో అందువల్ల కంపల్సరీ మంచి ప్రోటీన్ డైట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మజిల్ మాస్ గెయిన్ అవ్వడం వల్ల, నాట్ ఫ్యాట్ బేసికలీ, మజిల్ మాస్ గెయిన్ అవ్వడం వల్ల జాయింట్స్ మీద ఉండే ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ మూమెంట్స్ వైజ్ దాంట్లో ఉండే కార్టిలేజ్ మీద ప్రెషర్ అనేది కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. అంటే సడన్లీ నేను ఇన్ని రోజులు చేయలేదు, ఇప్పుడు వెళ్ళి వెయిట్స్ అవన్నీ చేస్తాను అనేది అవసరం లేదు. స్ట్రెచింగ్ యాక్టివిటీస్, యోగా యాక్టివిటీస్, ఆల్ ద జాయింట్స్ ఇన్వాల్వింగ్ స్ట్రెచింగ్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. అండ్ వెయిట్స్ మరీ హెవీ వెయిట్స్ కాకపోయినా రెగ్యులర్ వెయిట్స్ యూఆర్ డూయింగ్, యూ జస్ట్ హ్యావ్ టు డూ ఇట్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ విల్ రెడ్యూస్ ద ఆస్టియోపోరోసిస్ కాంపోనెంట్ బేసికలీ. అంటే మనకు బోన్ వీక్నెస్ అయ్యే ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. మజిల్స్ స్ట్రెంత్ అవ్వడం వల్ల నీ జాయింట్స్ మీద ఉండే ప్రెషర్ని కూడా తగ్గించేస్తూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే వాటర్ హైడ్రేషన్ ఇంటేక్ కూడా కంపల్సరీ బాగుండేలాగా చూసుకోండి. అండ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ కానీ స్మోకింగ్ ఇంటేక్ కానీ ఎంత వీలైతే అంత తగ్గించండి. 50s తర్వాత మేబీ అంతవరకు తాగిన వాళ్ళు తర్వాత కూడా కంటిన్యూ చేస్తామంటే మాత్రం కాదు. ఎందుకంటే ఆ తర్వాత యువర్ లివర్, యువర్ కిడ్నీస్, యువర్ లంగ్స్, ఎవ్రీథింగ్ దేర్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నువ్వు ప్రీవియస్ ఇంటేక్ లాగా తీసుకుంటే ఆ ఇంటేక్ తీసుకోవడం వల్ల ఈ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోవడం వల్ల దెర్ విల్ బి ఇష్యూ బేసికలీ. సో అవాయిడ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్స్ బేసికలీ. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా కంపల్సరీ మెయింటైన్ అయ్యేలాగా చూసుకోండి. ఇయర్లీ వన్స్ మాత్రం కంపల్సరీ రెగ్యులర్ హెల్త్ చెకప్స్, అంటే బేసిక్ హెల్త్ చెకప్స్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయండి. అండ్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 4 days ఏ వీక్ మాత్రం కంపల్సరీ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇఫ్ యూర్ లైక్ ఏ రెగ్యులర్ వర్కర్, అంటే లైక్ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇల్లు సిట్టింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూ జస్ట్ హ్యావ్ 2 to 5 minutes ఆఫ్ బ్రేక్. కంపల్సరీ యూ జస్ట్ హ్యావ్ అరౌండ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ దెన్ యూ డూ రెగ్యులర్ యాక్టివిటీస్. ఇట్లా బెండ్ అయి కూర్చోవడం కాకుండా మనం ఈ హైట్లో కూర్చోవాలి. స్ట్రైట్ హ్యాబిట్ మెయింటైన్ చేయమండి. నేను కూడా లాస్ట్ టైం కూడా చెప్పాను బేసికలీ. అండ్ డ్రైవింగ్స్లో కానీ దీంట్లో కానీ బ్యాక్ సపోర్ట్స్లో కూడా కొన్ని లంబార్ సపోర్ట్స్ దొరుకుతున్నాయి బేసికలీ. దోస్ థింగ్స్ ఆల్సో విల్ రెడ్యూస్ ద స్పైన్ ప్రాబ్లమ్స్ బేసికలీ. సో హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ జాయింట్స్ బేసికలీ. ఓకే, డూ ఆల్ దీస్ రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ ఎంత వీలైతే అంత ఈ యాక్టివిటీస్ని మెయింటైన్ చేయడం కోసం ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.